అందరికీ హాయ్ అండి. మీరు చూస్తున్నటువంటి ఈ లేఅవుట్ సాయి విధాత్రి లేఅవుట్ అండి. ఇది 14 ఎకరాల్లో వేసినటువంటి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్ వచ్చేసి పొడుగుపాడు హైవే ఫేసింగ్లో ఉండేటటువంటి లేఅవుట్ అండి. ఈ లేఅవుట్లో మనం వచ్చేసి 14 ఎకరాలని 135 ప్లాట్లుగా విభజించడం జరిగిందండి. ఈ లేఅవుట్లో మనకు వచ్చేసి 25 అంకణాలు, 30 అంకణాలు మరియు 42 అంకణాల కార్నర్ ప్లాట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయండి. ఈ లేఅవుట్లో వచ్చేసి అమ్యూనిటీస్ వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుందండి. 40 అడుగులు సిమెంట్ రోడ్స్ ఇచ్చేస్తున్నామండి. ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డు అవకాశం కల్పించున్నామండి. అదేవిధంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా, చిల్డ్రన్స్ పార్కులు ఇచ్చేస్తున్నామండి. అవెన్యూ ప్లాంటేషను చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకు వచ్చేసి లేఅవుట్ 14 ఎకరాలకి కాంపౌండ్ వాల్ ఇచ్చేస్తున్నామండి. దాంతోపాటు సీసీ డ్రైన్స్ కంప్లీట్ చేస్తున్నామండి. ట్రాన్స్ఫార్మర్సు, 3 ఫేజ్ ఎలక్ట్రిసిటీ మరియు స్ట్రీట్ లైట్స్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి లొకేషన్ పరంగా హైలైట్స్ కానీ మనం ఒక్కసారి కానీ పరిగణలోకి తీసుకోగలిగితే ఇది నెల్లూరు సిటీ నుంచి మనకు వచ్చేసి కేవలం 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి. మనకు వచ్చేసి నేషనల్ హైవే 16కి మనకు వచ్చేసి కనెక్టివిటీ ఉండేటటువంటి లేఅవుట్ అండి. ఇది వచ్చేసి వెరీ క్లోజ్గా ఉంటుందండి కోవూరుకి. మెడికవర్ హాస్పిటల్కి అయితే ఏమి, అపోలో హాస్పిటల్కి అయితే ఏమి 7 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉండేటటువంటి లేఅవుట్ అండి. నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చేసి ఇక్కడి నుంచి కేవలం 5 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందండి. ఆత్మకూరు బస్ స్టాండ్ వచ్చేసి 6 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందండి. స్కూల్స్, కాలేజెస్ అందుబాటులో ఉండేటటువంటి ఈ లేఅవుట్లో మనం వచ్చేసి ఈస్ట్ ఫేసు, వెస్ట్ ఫేసు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి. ఈస్ట్ ఫేస్ వచ్చేసి మనకి 30 అంకణాల ప్లాట్లు ఉంటున్నాయండి. వెస్ట్ ఫేస్ వచ్చేసి 25 అంకణాల ప్లాట్లు కూడా ఉంటాయండి. ఈ లేఅవుట్లో కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి. 3 ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. ఈ లేఅవుట్లో మరిన్ని హౌసెస్ అనేవి ఏర్పడతాయండి. రేట్స్ కూడా చాలా హైక్లోకి వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉందండి. ఎందువల్లంటే హైవే అంటే అభివృద్ధి కాబట్టి ఆ హైవేని ఆనుకొని ఉండేటటువంటి లేఅవుట్ అండి ఇది. ఈ లేఅవుట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా లేదా ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చేసే వాళ్ళకైనా కూడా చాలా మంచి ఆప్షన్గా, బెస్ట్ ఆప్షన్గా ఉంటుందండి. ఈ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయండి, మంచి రిజల్ట్స్ అనేవి మనం పొందుతామండి. అదే కాకుండా మనకు వచ్చేసి దగదత్తి ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టు కూడా ఇక్కడి నుంచి కనెక్టివిటీ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి తీసుకొని వస్తుంటామండి. అందువల్ల మన ఛానల్లో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. నేను మీ శ్రీనివాస్.